దేవుణ్ణి రాజుగా అభివర్ణించి మాట్లాడటం, పాటలు పాడటం, స్తుతించటం అనేది మనకి తెలిసిన విషయమే. రాజువైన నా దేవా అని, నా యేసు రాజా అని, యేసయ్యని రాజుగా అభివర్ణిస్తూ మస్తు పాటలు వచ్చినాయి. తర్వాత యేసురాజా నీకు స్తోత్రం తండ్రి, ప్రభువా, రాజా, రక్షక, యేసు అని మనం ప్రార్థన చేసేది కూడా మనకు తెలుసు. ఆయన్ని రాజుగా అభివర్ణిస్తూ మనం పాడతాం, ప్రార్థిస్తాం. బాగుంది. కానీ మనం బాగా తరచుగా మర్చిపోయే విషయం ఏంటంటే, ఆయన నిజంగానే రాజు అనేది మన గ్రహింపులో కలిగి ఉండం. పెదాలతో పదాలు పలుకుతాం కానీ ఆయన నిజంగానే రాజు, ఆయన నిజంగానే చక్రవర్తి, ఆయన నిజంగానే రాజులకు రాజు, భూపతులకు అధిపతి అనేది రూఢిగా మనం నమ్మం. రాజైన హిజ్కియా ప్రభు సన్నిధానానికి తీసుకెళ్ళి ఆ తాకీదు, సన్హెరీబు వాని అనుచరుడైనటువంటి రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక లేఖగా రాస్తారు. వాడే ఒక లేఖ రాయిస్తాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, ఎంతోమందిని జయించుకుంటా వచ్చాం, వాళ్ళ దేవతలు ఏం కాపాడలేదు, మీ దేవుడైన యెహోవా సైతం మిమ్మల్ని కాపాడలేడు, మీ రాజైన హిజ్కియా చెప్పే పనికిమాలిన మాటలు వినొద్దు, మీరు మాకు దాసులు గండి అని ఇటు ప్రగల్భాలు పలుకుతాడు. ఆ పలికిని అని రాస్తాడనమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, అసలు మీ దేవుడే మాకు మిమ్మల్ని అప్పచెప్పాడు, మీ దేవుడికి అంత విషయం లేదు అని దేవుణ్ణి వాడు ఎద్దేవా చేస్తూ రాస్తారు. అది ఆ తాకీదు తీసుకెళ్ళి రాజైన హిజ్కియాకి ఇస్తే, హిజ్కియా తీసుకెళ్ళి దేవుని సమక్షంలో దాన్ని చదువుతాడు. హిజ్కియా పేరుకే రాజు, కానీ వాస్తవంగా హిజ్కియా పొజిషన్ మంత్రి స్థానం. హిజ్కియా మంత్రి అయితే మరి రాజు ఎవరు? రాజు దేవుడు. ఎందుకంటే ఎవరైనా తాకీదు పంపిస్తే దాన్ని ప్రజలో లేకపోతే సైన్యాధిపతిలో మంత్రుల్లో కాదు, అది రాజు సముఖంలో చదవాలి తాకీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సముఖంలో? రాజు సముఖంలో చదవాలి. రాజు ముందు విప్పాలి దాన్ని. మిగిలిన వాళ్ళు ఎవరు విప్పినా సరే వాడి శిరచ్ఛేదం. ఒక బలమైన మాట, గుర్తుపెట్టుకోండి. రాజు సముఖంలో చదవబడాలి అది. మహారాజా, ఫలానా శత్రురాజు దగ్గర నుంచి తాకీదు వచ్చింది, కొద్దిగా ఆగండి, ఈ సభ మెయిన్ చూసినాక చదువుదాం అని తీర్పులు తీర్చాల్సిన ఏమిటి చూసుకొని ఇప్పుడు చదువు అని ఆయన ఆజ్ఞాపిస్తే అప్పుడు ఓపెన్ చేసి చదవాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఎవడు కూడా తాకీదు ఓపెన్ చేయడానికి లేదు. ప్రైజ్ ద లార్డ్. అలాగే రాజు పంపిన తాకీదు కూడా ఎవరినైతే చదవమంటాడో వాడే చదవాలి. రాజు పంపిన తాకీదు కూడా ఎవరిని చదవమంటాడో వారే చదవాలి. మధ్యలో వాడు ఓపెన్ చేశాడు, అవుట్. ఇప్పుడు హిజ్కియా ఏ స్థానం తీసుకున్నాడు? ఇశ్రాయేలు యూదా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా ఏ ప్లేస్ తీసుకున్నాడు? మంత్రి ప్లేస్ తీసుకున్నాడు. ఎందుకంటే రాజేమో సింహాసనంలో కూర్చుంటాడు, మంత్రి ఏమో మహారాజా ఇదిగో ఫలానోడు ఇలా రాశాడు చదువుతున్నాను అంటే అది విని ఏం డిసైడ్ చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. శత్రువు పంపిన లేఖే కాదు, సమస్యల లేఖలు, ప్రజలు విన్నవించుకున్న మనవులన్నీ కూడా తాకీదుల రూపంలో వస్తాయి. మహారాజా ఇదిగో ప్రజలు ఈ విషయాలను గురించి మాట్లాడారు, ఇదిగో అన్ని విన్నపాలు రాశాం, ఇదిగో ఇవన్నీ మీ సమక్షంలో చదువుతున్నాం. నీటి కొరత ఉందట, ఆహారపు కొరత ఉందట, మృగాలు దాడి చేసి మనుషుల్ని చంపుతున్నాయట, వారి పశువులను ఈడ్చికెళ్తున్నాయట. వాళ్ళ విన్నపాలు, ఇదిగో ఇది మహారాజా, ఫలానా ఏరియాలో పులి తిరుగుతుందంట, ఫలానా ఏరియాలో సింహం తిరుగుతుందంట. సమస్య, రాజ్యంలో ఉన్న పౌరుల సమస్యలు ఇవి, ఏరియాల వైజ్డ్గా లిస్టు. ఫలానా ఏరియాలో పులి తిరుగుతుంది అంటే వీరుడు ఎవడన్నా ఉన్నాడా, లేకపోతే రాజే దిగాల. ప్రజలకు ఆ భయం చెప్పండి, ఈరోజు మేము బయలుదేరుతాం, దాన్ని మట్టి కనిపిస్తాం, చెప్పండి, భరోసా ఇవ్వండి, భయపడొద్దని చెప్పండి అంటాడు. నీటి కొరత ఏర్పడిందంట ఫలానా దగ్గర, అవునా? సమీప ప్రాంతంలో చెరువులు ఉన్న ప్రాంతం ఎక్కడుంది? ఫలానా దగ్గర ఉంది. సరే, బండ్లు కట్టి నీళ్లు వాళ్ళ ప్రాంతానికి తోలిస్తామని చెప్పి భరోసా ఇవ్వండి, అభయం ఇవ్వండి.
చెప్తాడు. అలాగా ఎవడికి ఏ కొరత ఉందో ఆ తాకీదులు వస్తాయి, లిస్టులు వస్తాయి. ప్రజలు చెప్పమంటే వాళ్ళు తెంపు లేకుండా చెప్తారు కదా. స్తోత్రం. ఇక వాళ్ళు ఇంటర్వ్యూలు లేకుండా మాట్లాడుతుంటారు. గొప్ప విషయం ఏంటంటే ఈరోజు నేను అదే చేద్దాం అనుకున్నా. దూర ప్రాంతం నుంచి ఎవరన్నా నన్ను కలిసి చాలాసేపు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటా. అందరి హృదయంలో అదే ఉంటుంది. దాదాపు లక్షల మంది హృదయంలో అదే ఉంటుంది. షాలేం రాజు అనేవాడు దొరికితే ఒక గంట సేపు మాట్లాడాలని ఆశ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ మీరు వచ్చి నిలబడతారు, పక్కన వాళ్ళు వచ్చి నిలబడతారు. ఎవరు? ఇక మిగిలిన టీం, మిగిలిన వాళ్ళు. నువ్వు ఏం లేదు, ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడావు అనుకో, వాళ్ళు నీకెళ్ళి ఎడ చూస్తారు తెలుసా? ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడావు అనుకో, నస్స వదిలిపెట్టట్లా. నస్స చెప్పిందే చెప్తుంది పనికి మళ్ళీ ఏందో ఏమో వదిలిపెట్టండి. జిడ్డోడు అసలు ఏంది ఆయన. 2 ముక్కలు చెప్పుకుందామని వస్తే గంట సేపటి నుంచి ఇడే మాట్లాడుతున్నాడు. పక్కన నిలవడు, బయటికి తిట్టరు లోపల లోపల. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఒకేసారి 20 మందిని దించామనుకో, 20 మంది తిడతానే ఉంటారు ఒక మనిషి టైం తీసుకుంటే. అవునా? కానీ మీకేమో ఆశ, అన్నీ మాట్లాడాలా, నాతో అన్నీ చెప్పాలా. అవునా కాదా? మరి ఏం చేద్దాం? దీనికి ఒక ఐడియా. ఏదైతే మీరు నాతో మాట్లాడాలనుకున్నారో చక్కగా ఒక పేపర్ తీసుకొని, ఏంటి నన్ను తిట్టాలనుకున్నా అందులో తిట్టొచ్చు, ఏదన్నా ప్రోత్సహించి మాట్లాడాలన్నా చాలేమన్నా ఇదిగో నీ ద్వారా దేవుడు మాట్లాడిన మాటో ఆ పాటో ఏదో నన్ను ఇట్లా ప్రోత్సహించిందని. కొంతమంది అయితే ఏ సమస్యలతో రారు, కేవలం నన్ను కలిసి ఎంకరేజ్ చేయడానికి వస్తారు. నువ్వు పాడిన ఈ పాట నన్ను తాకింది అంటే ఆ దేవుని కృపమ్మ, దేవునికి స్తోత్రం, అది చెప్దామని వచ్చాను నీకు. ఇంత దూరం ప్రయాసపడవచ్చు. అవును చెప్పాలి, చెప్తే నువ్వు ప్రోత్సహించబడతావు. అందుకు ధన్యుణ్ణి. స్తోత్రం. అట్లా వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి, ప్రోత్సహించడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది సమస్యలు చెప్పుకోవడానికి. నేను చెప్తున్నా, నువ్వు ప్రోత్సహించాలన్నా లెటరే, సమస్య చెప్పాలన్నా చక్కగా నీట్గా రాయి. అవన్నీ నా దగ్గరికి వస్తాయి. దేవుని సన్నిధిలో వ్రాత మూలకముగా వచ్చిన విషయాన్ని హిజ్కియా రాజు అయి ఉండి మంత్రి స్థానాన్ని తీసుకొని, రాజు ప్లేస్ ఏమో దేవుడికి ఇచ్చి, దేవా మహారాజా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల రాజా, మా పితరుల దేవా, రారాజా, ఇదిగో నీ సముఖంలో సమస్య చదువుతున్నాను విను. చూడండి ఒకసారి ఆ సన్నివేశం చూడండి. ఏం ప్రాబ్లం లేదు. అదిగో మోకాళ్ళు వేసి రాజయ్య ఉండి మంత్రిలాగా సాష్టాంగపడి చదువుతున్నాడు. అదిగో వాడు లక్షల లక్షల మంది గుంపును వేసుకొని వచ్చి మరి లెటర్ పంపించాడు. నీకే వచ్చింది ఉత్తరం. చూడండి, మహాసైన్యాన్ని వేసుకొని వచ్చాడు. ఎవరికి ఆజ్ఞాపించుకున్నాడు? ఎవరికి విన్నపించుకున్నాడు? పెద్దగా చెప్పాలి. ఎంత ఆశ్చర్యం అంటే మీరు వినాలి ఈ పాయింట్ని. ఆ తర్వాత దావీదు విషయంలో మినహాయించి యెహోవా దూత బయలుదేరి వచ్చి అంతమందిని హతం చేసిన చరిత్ర ఒక్క అష్షూరీయుల విషయంలోనే జరిగింది. ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా గుర్తించి తాను ఒక రాజయ్యుండి మంత్రి స్థానానికి వచ్చి దేవుని ముందు లెటర్ ఓపెన్ చేసి ప్రాబ్లం చెప్పుకున్నాడో, దేవుడు మనుషుల్ని పంపించలా. దేవుడు మనుషుల్ని ఎవరినో ఒక వీరుణ్ణి లేపి పోయి ఫైట్ చేయరాని పంపిలా. దేవుణ్ణి రాజుగా గుర్తించి, రారాజుగా గుర్తించి ఈ మనవిని తనకు తెలియజేశాడు గనుక దేవుడికి మనుషుల్ని కాక డైరెక్ట్గా తన దూతనే పంపించాడు. మామూలు విషయమా? అంటే ఏమని? మనుష్య బలం చాలదని వచ్చాడు కాబట్టి ఇక మనుషుడు కాదు, దూత. అదిగో దూత రెక్కలు. ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఏ గుంపును చూసుకొని వాడు అహంకారపు మాటలు మాట్లాడి హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మీ దేవుడైన యెహోవా మాత్రం ఏం చేస్తాడు అని ప్రగల్భాలు పలికినందుకు ఏం చేస్తాడో చూపించాడు.
లక్షల జన సమూహాన్ని చూసుకొని మెజారిటీ మేము అని మీరెంతరా అని అతిశయపడ్డ వాడి విషయంలో ఏం జరిగింది తెలుసా? లక్షల మందే కాదంటల్లా, శుభ్రంగా నైట్ తిని పండుకున్నారు. వాళ్ళ సైన్యం అంతా తిని బబ్బున్నారు. నైట్ వచ్చాడు దూత అనుకోండి, తెల్లవారేసరికి ఎవడి గుడారంలో వాడు శవాలై పడున్నారు, ఎవడు లేవట్లా. ఎంతమంది సంఖ్య అంటే 1,85,000 మంది హతులైపోయారు. హిజ్కియా కత్తి బట్టల, బల్లెం బట్టల, ఈట బట్టల, బడిసే బట్టల, జస్ట్ మోకాళ్ళేసి రారాజుకు తన విన్నపాన్ని తెలియజేశాడు అంతే. మహారాజా, శత్రురాజు తమరికి ఇదిగో ఈ లెటర్ రాశాడు, ఈ తాకీదు పంపాడు, చదువుతున్నాను మహారాజా అని దేవుని ముందు చదివాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, నేను దేవుడు నన్ను దర్శించిన దినాన 5 రోజులు ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి నేను నా పాపాలను ఒప్పుకున్న విధానం విచిత్రంగా ఉంటుంది. నిజంగా చేశాను అది. నేను ఒక నోట్స్ తీసుకొని నాకు జ్ఞాపకంలో ఉన్న ప్రతి పాపము, నా అపరాధాలన్నీ కూడా నోట్స్లో రాశాను. పర్సనల్, ఎవరికి చూపిస్తే డేంజర్ అయిపోయిందిగా మరి. తలంపుల్లో, ఆలోచనల్లో, చేతల్లో, నడతల్లో ఫస్ట్ సేవలోకి రాలా, విశ్వాసిగా ఉన్నాను. నా ప్రతి దోషమును, అపరాధములను సైతం నీట్గా నోట్స్లో రాసుకొని, గుర్తున్నవన్నీ రాసుకున్నా. ఆయన సముఖంలో పెట్టి, ఇదిగో నా దోషములు, నా గుర్తున్నవి, ఇంకా నా గుర్తులేనివి ఎన్నో. నా ప్రతి పాపం నీ ముందు ఒప్పుకుంటున్నాను, ప్రతి దోషం నీ ముందు ఒప్పుకుంటున్నా. కొన్నిసార్లు మనం చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయి, తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి వస్తాయి, వాళ్ళు శపించబడి ఉంటారు. అది కూడా జరుగుద్ది. తల్లిదండ్రులకు జబ్బు ఉంటే పిల్లగాడికి వచ్చినట్టు కొన్నిసార్లు మనం చేసిన దుర్మార్గాలు పిల్లల మీదకి వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ? అందుకే ఎవడు తప్పులు వాడు దేవుని ముందు యథార్థంగా ఒప్పుకోవాలా, శుభ్రంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన రక్తంలో ప్రతి పాపం కడిగేసుకోవాలి. నీట్గా రాసి ఆయన సన్నిధిలో పెట్టి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రేరణనిచ్చాడు, నీ దోషములన్నిటినీ నేను క్షమించాను, ఇంకా వాటిని నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను వాటిని క్షమించాను, తొలగించేశాను. అప్పుడు అవి మొత్తం చించి ముక్కలు చేసి పడేసి, నాకు కావాల్సినవి దేవుని ముందు అడిగేవి కూడా డైరీలో రాసుకున్నా. నా దగ్గర ఓల్డ్ డైరీలో అజయ్ చూశాడు ఒకసారి, ఏమేమి కావాలో అందులో రాశాను, చూసా, గుర్తుందా? అదిగో దేవుని దగ్గర నేను ఏమేమి ఆశిస్తున్నానో, పరిచర్యకు సంబంధించి ఏమేమి కావాలని కోరుకున్నానో అవన్నీ నీట్గా డైరీలో రాసి ఆ డైరీ దేవుని ముందు నుంచి ప్రార్థన చేసేవాడిని.